ఇక ఇక బాలకరాముగా అయోధ్య రామయ్య రామజన్మభూమి ట్రస్ట్ పూజారి వెల్లడి. తొలి రోజే 5 లక్షల మందిని అందుకి దర్శనము జరిగింది. కిక్కిరిసిపోయిన వీధులు, స్వల్ప తొక్కిసలాట జరిగింది. అయితే ఇక్కడ అయితే మొన్న ప్రధానమంత్రి చేతుల మీదుగా ఆవిష్కృతమై తర్వాత అక్కడ ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి రాముడి విగ్రహానికి సంబంధించి రామ్లల్లాగా ఇప్పటి వరకు పిలుచుకునేవారు. రామ్లల్లా కాదు, ఇప్పటి నుంచి బాలకరాముగా పిలవాలని చెప్పేసి ఆ ఆలయ పూజారి చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే నిన్న నుంచి సాధారణ భక్తులకి అనుమతించడంతో 5 లక్షల మంది నిన్న అక్కడ బాలకరాముని దర్శించుకున్నారంట. ఇక బాలకరాముగా అయోధ్య రామయ్య రామజన్మభూమి ట్రస్ట్ పూజారి వెల్లడి. తొలి రోజే 5 లక్షల మందిని అందుకి దర్శనము జరిగింది. కిక్కిరిసిపోయిన వీధులు, స్వల్ప తొక్కిసలాట జరిగింది. అయితే ఇక్కడ అయితే మొన్న ప్రధానమంత్రి చేతుల మీదుగా ఆవిష్కృతమై తర్వాత అక్కడ ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి రాముడి విగ్రహానికి సంబంధించి రామ్లల్లాగా ఇప్పటి వరకు పిలుచుకునేవారు. రామ్లల్లా కాదు, ఇప్పటి నుంచి బాలకరాముగా పిలవాలని చెప్పేసి ఆ ఆలయ పూజారి చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే నిన్న నుంచి సాధారణ భక్తులకి అనుమతించడంతో 5 లక్షల మంది నిన్న అక్కడ బాలకరాముని దర్శించుకున్నారంట.